పార్టీ కోసం ఎంత పని చేసినా కూడా గుర్తింపు దక్కడం లేదు అని చెప్పి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించి అది పొందలేకపోయిన టీడీపీ నేతల్లో చాలా అసంతృప్తి, ఆవేదన కట్టలు తెంచుకుంటూ ఉన్నట్లుంది. కొందరు బయటపడుతూ ఉన్నారు. అందులో కీలకమైన కడప టీడీపీ మాజీ అధ్యక్షులు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ఆర్ శ్రీనివాసరెడ్డి గారు వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. ఫస్ట్ చేసిన ట్వీట్లో ఏమో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ విధంగా మాట ఇచ్చి మాట తప్పడం ఏంటి, నేను చాలా హర్ట్ అయినా, నా రాజకీయ జీవితంలో ఇటువంటి పరిణామం నేను చూడలేదు, మాట ఇచ్చారు కదా, ఇచ్చి ఎట్లా తప్పుతారు అని చెప్పి నేరుగానే ఆయన ప్రశ్నించారు. నెక్స్ట్ ఈసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి ఇంకో సంచలన పోస్ట్ పెట్టారు. ఫస్ట్ ఆ పోస్ట్ చూడండి. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి 7th December 2024 నాడు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగిన మీ పేరెంట్ టీచర్ మీటింగ్స్ పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ చిట్టా శివారెడ్డి గారు తన సొంత నిధులతో నిర్వహించడం జరిగింది. మీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల వ్యయాల చెల్లింపుల కోసం R&B శాఖ ద్వారా సంబంధిత ఉత్తర్వులు జారీ చేయబడినప్పటికీ 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు విడుదల కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒక ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ కార్యకర్త తన సొంత డబ్బులు ఖర్చు చేస్తే ఆ ఖర్చులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంచడం ఎంతవరకు సమంజసం? పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల కోసం కార్యకర్తలు ముందుకొచ్చి తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను వెచ్చిస్తే వారికి న్యాయం జరగకపోతే రేపు ఏ కార్యకర్తను నమ్మకంతో ముందుకు రావాలని ఎలా చెప్పగలం? అధికారిక కార్యక్రమం ఖర్చు చేసిన డబ్బులు తిరిగి పొందడానికి ఒక కార్యకర్త కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణమేమిటి? ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో సదరు కార్యకర్త తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి తోడ్పడిన వ్యక్తికి ఇదేనా దక్కాల్సిన గౌరవం అనే ప్రశ్న కార్యకర్తలలో వ్యక్తమవుతుంది అని చెప్పి ఇట్లు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షులు, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ, జోనల్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ అని ఆ బిల్లులు కూడా షేర్ చేశారు. ఒకటి 3.2 లక్షలు దేనికోసం? స్టీల్ బ్యారికేడింగ్ అంటే ఇనుప కంచెలు వేశారు కదా, ఆయన పర్యటన పవన్ కళ్యాణ్ గారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అది ఇనుప కంచెలు వేయడానికి 3.2 లక్షలు అట. ఇంకో బిల్లు 8.10 లక్షలు లెవెలింగ్ ఆఫ్ గ్రౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, అంటే విఐపి గ్యాలరీ నుంచి స్టూడెంట్స్, పేరెంట్స్ సిట్టింగ్ ఎక్కడైతే కూర్చుంటారో ఆ మధ్యలో స్థలాన్ని లెవెల్ చేయడం కోసం అని చెప్పి 8.10 లక్షలు అట. ఇంకొకటి 9.90 లక్షలు, అది కూడా ఆ ప్రెమిసెస్, మున్సిపల్ గ్రౌండ్ ప్రెమిసెస్ను లెవెల్ చేయడం కోసం అంట. అంటే ఓవరాల్గా 22 లక్షల రూపాయలు ఆయనకు బ్యారికేడ్లకు గ్రౌండ్ రెడీ చేయడానికి ఖర్చు అయిందట. ఆ 3 బిల్లులను కూడా ఈయన షేర్ చేసుకుంటూ ఎంతకాలం ఆగాలి అని చెప్పి, వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని ఒకరిని ట్యాగ్ చేశారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఆ కాన్సర్న్ మినిస్టర్ని కూడా ట్యాగ్ చేయాలి కదా. కాన్సర్న్ మినిస్టర్ ఎవరు డబ్బులు రిలీజ్ చేయాలంటే? విడుదల చేశారు ఏమని, దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయబడే R&B శాఖ ద్వారా ఆయన డబ్బులు రిలీజ్ కాలేదంటే ఆ కాన్సర్న్ మినిస్టర్లు ఎవరో, అధికారులు ఎవరో ట్యాగ్ చేయాలి కదా. సో మొత్తం మీద రాజ్యసభ స్థానం రాకపోయేసరికి తెలుగుదేశం పార్టీ నేతల అయితే ఆవేశం, అసంతృప్తి గట్టిగానే కట్టలు తెంచుకుంటూ ఉన్నట్లుంది.